నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మావలలో హోలీ రంగుల హంగామా. రంగుల పండగ హోలీ వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు. కానీ ఈ ఏడాది మావలలో జరిగిన హోలీ వేడుకలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో నిలిచాయి. రాజకీయ వర్గాల్లో తనదైన ముద్ర వేస్తూ రైతుల గొంతుకగా మారిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసం నేడు జనసంద్రమైంది. రంగుల కేరీలో మునిగి తేలిన కార్యకర్తలు ఆత్మీయ ఆలింగనాలతో మావల పులకించింది. ఉదయం నుండే శ్రీకాంత్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. కేవలం రంగులు పూసుకోవడం మాత్రమే కాదు, అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఆత్మీయతను పంచుతూ శ్రీకాంత్ రెడ్డి పండుగలో భాగస్వాములయ్యారు. కార్యకర్తలు ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతుంటే మావల ప్రాంతమంతా జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తింది. ఈ వేడుకలో ప్రధానంగా సోదర భావం, సామరస్యం ఉట్టిపడింది. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి హోలీ జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖుల సమక్షంలో సందడి. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ కోతపల్లి స్వప్న, ఆడేళ్లు ముఖ్య నాయకులు పరమకుశం వెంకటేష్, భూమేష్, కాడే దినేష్, అంబడి అక్షయ్, తూరాటి గంగన్న, అంబటి నరేష్, డొగ్గలి ప్రవీణ్, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చేసిన హంగామా చూస్తుంటే మావలకు కొత్త కల వచ్చిందా అన్నట్టుగా ఉంది. శ్రీకాంత్ రెడ్డి సందేశం ప్రేమే మన ఆయుధం. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. హోలీ అంటే కేవలం రంగుల పండగ మాత్రమే కాదు, మన మనసులో ఉన్న వైషమ్యాలను తుడిచేసి ప్రేమను నింపుకునే పండగ. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ వేడుకలు జరుపుకోవాలి. పండగ స్ఫూర్తిని చాటుతూ సమాజంలో సానుకూలతను వ్యాప్తి చేయాలి. అందరం ఒక్కటే అనే భావంతో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. మొత్తానికి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ హోలీ వేడుకలు కేవలం ఒక ఉత్సవంలా కాకుండా ప్రజలందరినీ కలిపే ఒక వారధిలా నిలిచాయి. ఈ వేడుకల విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ప్రజాస్వామ్యమా, ఫ్యాక్షనిజమా? ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. అది ఎవరికి వేయాలో నిర్ణయించుకునే పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ ఆ ఓటు మాకు వేలేదన్న కక్షతో నోరు లేని జీవాలకు, పసిపిల్లలకు తాగడానికి గొంతు తడిపే నీటిని ఆపేస్తే దాన్ని ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యమా లేక మధ్య యుగాల నాటి ఫ్యాక్షనిజమా? నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మాకు ఓటే లేదు, మీకు నీళ్ళివ్వం. ఇక వివరాల్లోకి వెళ్తే స్థితి ఏమొస్తుందంటే ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే గత సంవత్సరం గత ప్రభుత్వం ఏదైతే మిషన్ భాగీరథ వర్తించేదో అది 7-8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వాటర్ వస్తున్నాయి. కానీ నిన్న మొన్న నుంచి ఒక 10-15 రోజుల నుంచి ఇతనికి ఏదో కొత్త ఎన్నుకున్న బట్టి సర్పంచ్ హయాంలో ఈయన మాత్రం వీళ్ళకి 2 తండాలకు వాటర్ బంద్ చేసే ప్రయత్నం చేసిండు. వీళ్ళు ఈరోజు కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి సబ్మిట్ చేశారు. ఒకవేళ వీళ్ళు తక్షణమే మేడం స్పందించకపోతే మరొక కొన్ని రోజులలో వీళ్ళు మరియు ఉద్యమం చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. న్యూస్ 9 ఛానల్ ముధోల్ కాన్స్టిట్యూన్సీ ఎస్కే ముక్తార్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మార్లకొండ గ్రామ పంచాయతీలో అరాచకం రాజ్యమేలుతుంది. సర్పంచ్ భర్త శ్యామరావు అనే వ్యక్తి తన భార్యకు ఓటు వేయలేదన్న ఏకైక కారణంతో పులేనగర్ తండా, రాజీనగర్ తండా వాసులపై కక్షగట్టారు. తాగడానికి చుక్క నీరు రాకుండా నల్లా కనెక్షన్లు కట్ చేయించి కృత్రిమ నీటి కొరతను సృష్టించారు. మీరు మాకు ఓటేయలేదు, మీ తండాలకు నీళ్లిచ్చే ప్రసక్తి లేదు అంటూ సదరు సర్పంచ్ భర్త బాహటంగానే బెదిరింపులకు దిగడం గమనార్హం. అధికారులున్నారా, చట్టం ఉందా, అసలు మానవత్వం ఉందా అని తండావాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. మార్లగొండ సర్పంచ్ దేవికే భాయి గెలిచినప్పటికీ అనుబంధ గ్రామాలపై చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నీరు లేక మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. తాండావాసులు సర్పంచ్ ను నిలదీస్తే ఆమె భర్త శ్యామరావు ఇచ్చిన సమాధానం విని అధికారులు సైతం అవాక్కయ్యారు. ఓటు వేయని వారికి నీటిపై హక్కు లేదన్నట్లుగా ఆయన ప్రవర్తించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే. మేధావులు మండిపడుతున్నారు.
స్థానిక నాయకులు అరాచకాలను భరించలేక విసిగి వేసారిన తాండావాసులు నేరుగా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ ఘటనపై సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత డీఈతో మాట్లాడి తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. త్వరలోనే తాండావాసుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఓటు వేయలేదని నీళ్లు ఆపేసే సంస్కృతికి ఇకనైనా చరమగీతం పాడాలి. ఇది కేవలం నీటి సమస్య కాదు, ఒక సామాన్యుడి ఆత్మ గౌరవ సమస్య. రాజ్యాంగం ఇచ్చిన హక్కుకు భంగం కలిగించి తాండావాసులను ఇబ్బంది పెట్టిన సర్పంచ్ భర్త శ్యాంరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండావాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, ఈ అరాచక సర్పంచ్ భర్తకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి. కెమెరామ్యాన్ తో షేక్ ముక్తార్, న్యూస్9 రిపోర్టర్, ముదోల్ కాన్స్టిట్యున్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, న్యూస్9 వార్తలకి స్వాగతం. ముదోల్ నియోజకవర్గంలోని ఆకని ఇసుక దందా, నిబంధనలు గాలి కొదిలేసి ఇసుక మాఫియా అక్రమ రవాణా, నిర్మల్ జిల్లాలో ఖజానాకు గండి కొడుతున్న ఇసుక దొంగలు, అధికారుల అండదండలు ఉన్నాయా? చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా పంచ విసురుతుంది. ప్రభుత్వ సంపదను పగలు రాత్రి తేడా లేకుండా కొల్లగొడుతూ నిబంధనలకు పాతర వేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు కళ్ళున్నా చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారా, లేక ఈ అక్రమ దందాలో వారికి కూడా వాటాలు అందుతున్నాయా? ఇప్పుడు ఇదే అంశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లా చిట్యాల మరియు మంజులాపూర్ నుంచి తాంసా వెళ్లే మార్గ మధ్యంలో ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుంది. ఇక్కడ శివారు ప్రాంతాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మండల రెవెన్యూ అధికారుల కళ్ళు గప్పి కాదు వారి కళ్ళ ముందే దర్జాగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. రోజుకు 10ల సంఖ్యలో ట్రాక్టర్లు నిర్మల్ పట్టణానికి ఇసుకను తరలిస్తున్నాయి. అంతేకాదు, గ్రామ శివారులో రహస్యంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఇది కేవలం ఇసుక తరలింపు మాత్రమే కాదు, ప్రభుత్వ ఖజానాకు వేస్తున్న భారీ కన్నం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తుంటే అధికారులు మాత్రం మాకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, నిందితులపై కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాల కంటే మాఫియా ఇచ్చే మామూలే ముఖ్యమన్నట్టుగా ఉంది వారి తీరు. అధికారులు ఈ నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియాతో చేతులు కలిపి అధికారులే ఈ దందాను నడిపిస్తున్నారా అని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఈ ఇసుక దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ ఇసుక దోపిడీ ముదోల్ నియోజకవర్గాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ మరిన్ని వివరాలు అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాలలో హోలీ సంబరాలు. జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల లోకంలో మునిగి తేలుతున్న జిల్లా కేంద్రం. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రస్తుతానికి మనం జగిత్యాల జిల్లా అరవింద్ నగర్లో ఉన్నాము.
ఇక్కడ హోలీ జరుపుకుంటున్న కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హోలీ ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు? హోలీ పండుగ ఎప్పుడు ఇలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటాం. హోలీ కేవలం రంగుల పండగ మాత్రమే కాదు, ఇది స్నేహం, ఆనందం మరియు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ వసంతోత్సవం నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆలింగనం చేసుకుంటూ పాత గొడవలను మర్చిపోయి స్నేహ హస్తాన్ని చాటారు. నృత్యాలు, కేరింతల మధ్య ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జగిత్యాల పురవీధుల్లో సందడి చేశారు. మొత్తానికి జగిత్యాల జిల్లా కేంద్రం రంగులమయంగా మారిపోయింది. ప్రజల ముఖాల్లో ఆనందం, ఉత్సాహం ఉట్టిపడుతోంది. అందరికీ మరోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలో హోలీ పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. పండుగ పేరుతో అతిక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ నుంచి పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. పండగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్లూ కోట్స్ మరియు పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సిపి ఆదేశించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టించేందుకు నగర వ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఇష్టం లేని వారిపై రంగులు పూయడం, పాదాచారులు మరియు వాహనాలపై రంగులు చల్లడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రసాయన రంగులకు బదులు ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని ప్రజలకు సూచించారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయబడతాయి. ఇక ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పీస్ కమిటీల సమన్వయంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే 100కి డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు సిపి తప్సీర్ ఇక్బాల్ తో పాటు జాయింట్ సిపిలు శ్వేత, విజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. సిద్దులకుంటలో మొరం మాఫియా గుట్టురట్టు. నమస్కారం, మీరు చూస్తున్నారు న్యూస్9 టీవీ తెలుగు. ముధోల్ నియోజకవర్గంలో భూ బకాసురులు బరితెగించారు. రక్షించాల్సిన వారే రాక్షసులైతే ఇక సామాన్యుడికి దిక్కెవరు? నిర్మల్ జిల్లా సిద్దులకుంటలో కళ్ళు చెరిగిదే భారీ కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టే లక్ష్యంగా మొరం మాఫియా పడగ విప్పింది. అధికారుల కళ్ల ముందే కోట్ల విలువైన ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? నిర్మల్ జిల్లాలో మైనింగ్ మాఫియా వీర విహారం. సిద్దుల కుంట ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును మింగేస్తున్న మొరం దొంగలు, రాత్రికి రాత్రే మాయమవుతున్న గుట్టలు పట్టించుకొని రెవెన్యూ యంత్రాంగం. ఆర్ఐకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. అధికారుల నిర్లక్ష్యం వెనుక మతలబేంటి? నీరు లేక రైతులు విలవిల. మొరం అమ్మకంలో మాఫియాల గలగల.
అవును, మీరు వింటుంది నిజం. నిర్మల్ జిల్లాలో పగలు సాధువుల్లా కనిపించే కొందరు రాత్రి కాగానే జేసీబీలు టిప్పర్లతో ప్రాజెక్టులపై విరుచుకుపడుతున్నారు. సిద్దులకుంట ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గర్భం నుంచే అక్రమంగా మొరం తరలిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, వందల కొద్ది టిప్పర్లు రాత్రి వేళలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. స్థానిక రైతులు ఆవేదనతో గొంతెత్తుతున్నారు. ప్రాజెక్టులో ఇలా భారీగా తవ్వకాలు జరపడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. రేపు సాగునీరు అందక పంటలు ఎండిపోతే రైతు పరిస్థితి ఏంటి? భూగర్భ జలాలు అడుగంటిపోతే ప్రజల దాహం తీరేదెలా? పర్యావరణ విధ్వంసం అవుతున్నా సరే అధికారులు గుండె చెలించడం లేదు. ఆర్ఐ ఎక్కడ? సమాధానం చెప్పేవారే లేరా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గ్రామస్తులు అక్రమ తవ్వకాలపై అధికారులకు సమాచారం ఇస్తుంటే కనీసం ఫోన్ ఎత్తే నాడుదుడే లేడు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు పదుల సంఖ్యలో ఫోన్లు చేసినా ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? మాఫియా ఇచ్చే వాటాల కోసమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారా, లేక పై స్థాయి ఒత్తిడి ఉందా? ఇది కేవలం మొరం తరలింపు మాత్రమే కాదు, ఇది రైతుల భవిష్యత్తును కొల్లగొట్టడం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వదలాలి. సిద్దులకుంటలో జరుగుతున్న ఈ అక్రమ దందాను అరికట్టాలి. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే బాధితులైన రైతులు రోడ్డెక్కక తప్పదు. న్యూస్9 టీవీ తెలుగు ఈ అక్రమ తవ్వకాలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. నిగ్గు తేల్చే వరకు పోరాడుతుంది. షేక్ ముఖ్తార్ అలీ, ముధోల్ ప్రతినిధి, న్యూస్9 టీవీ తెలుగు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. ఏఐ మాయాలోకం, నిజాన్ని మింగేస్తున్న అబద్ధం. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం, దుబాయ్ సిరి సంపదలకు చిహ్నం బుర్జ్ ఖలీఫా. ఇవాళ ఈ కట్టడం వార్తల్లో నిలవడానికి కారణం దాని ఎత్తు కాదు, దాని మీద కనిపిస్తున్న వింత వింత రాతలు, బొమ్మలు. నిన్న ఒక పార్టీ జెండా, ఇవాళ ఒక వ్యక్తి ఫోటో, రేపు ఇంకోది వివాదాస్పద వ్యాఖ్య. ఇవన్నీ చూసి మనం ఆశ్చర్యపోతున్నాం, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నాం. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు చూస్తుంది నిజమేనా, లేక మీ కళ్ళను మీరే మోసం చేసుకుంటున్నారా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి మేధస్సుకు ప్రతిరూపంగా వచ్చిన ఈ సాంకేతికత ఇప్పుడు నిజాన్ని పాతిపెట్టి అబద్ధానికి రంగులు పోస్తోంది. బుర్జ్ ఖలీఫా మీద ఎవరో ఏదో రాశారని మనం నమ్మేస్తున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే దుబాయ్ వెళ్ళక్కర్లేదు, కనీసం ఆ కట్టడాన్ని తాకక్కర్లేదు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏఐ సాయంతో బుర్జ్ ఖలీఫా మీద మీ పేరు కూడా రాసుకోవచ్చు. కానీ ఈ సరదా వెనుక ఉన్న అసలు ప్రమాదాన్ని మనం గుర్తించడం లేదు. ఏఐ వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో సమాజం పడిపోయింది. ఒకప్పుడు కళ్ళతో చూసింది నమ్ము అనేవారు, కానీ ఇప్పుడు కళ్ళతో చూస్తున్న వీడియోలు కూడా నకిలీవే. ఎవరో కావాలని సృష్టించిన ఒక తప్పుడు చిత్రం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి సెకండ్ చాలు. మనిషి మేధస్సును మంచి పనులకు వాడాల్సింది పోయి పక్కవాడిని బురడి కొట్టించడానికి వాడుతున్నాం. సాంకేతికత పెరిగేది మన జీవితాలను సులభతరం చేయడానికి, అంతేకాని సమాజాన్ని నాశనం చేయడానికి కాదు. బుర్జ్ ఖలీఫా మీద అబద్ధపు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందే మేధావులారా, మీ తెలివితేటలను రోగాలను నయం చేసే పరిశోధనలకో పేదరికాన్ని నిర్మూలించే ఐడియాలకో వాడొచ్చు కదా. ఏఐని ఒక అద్భుతమైన ఆయుధంగా వాడండి, అంతేకాని పక్కవాడిని గాయపరిచే కత్తిలా మార్చకండి. సాంకేతికత అనేది ఒక మంచి సేవకుడు, కానీ చాలా ప్రమాదకరమైన యజమాని. మిత్రులారా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఫోటోను వీడియోను గుడ్డిగా నమ్మకండి. షేర్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, ఇది నిజమా కాదా అని నిర్ధారించుకోండి. అబద్ధ ప్రచారకర్తగా మారకండి. నిజమైన విజ్ఞానం అంటే అబద్ధాన్ని కనిపెట్టడం, నిజాన్ని గౌరవించడం. జాగ్రత్తగా ఉండండి, విఘ్నతతో ఆలోచించండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. సంజు శాంసన్ హీరోనా లేక బాధితుడా?
క్రికెట్ ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క పేరుతో మారుమోగుతుంది. అతనే కేరళ కింగ్ టీమిండియా సెన్సేషనల్ సంజు శాంసన్. ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ సంజు ఆడిన ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ 50 బంతుల్లో 97 పరుగులు భారత్ ను T20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ కు చేర్చడమే కాదు, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచింది. కానీ ఇప్పుడు వస్తున్న ఒక షాకింగ్ న్యూస్ భారత అభిమానులను కలవరపెడుతుంది. విజయం ముంగిట సంజు చేసిన ఆ ఒక్క పని అతడిని సెమీఫైనల్ కు దూరం చేయబోతుందా? అవును, మీరు విన్నది నిజమే. మ్యాచ్ విన్నింగ్ బౌండరీకి కొట్టిన తర్వాత ఎంతో కాలంగా తనపై ఉన్న ఒత్తిడిని, భావోద్వేగాలను ఆపుకోలేక సంజు తన హెల్మెట్ ను గాలికి విసిరేశాడు. ఆకాశం వైపు చేతులెత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ దృశ్యం చూసి అభిమానులు మురిసిపోయారు. కానీ ఐసీసీ నిబంధనల పుస్తకం మాత్రం దీనిని మరోలా చూస్తుంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి ప్రకారం మైదానంలో క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం లేదా అగౌరవంగా ప్రవర్తించడం లెవెల్ 1 నేరం కిందికి వస్తుంది. హెల్మెట్ ను విసిరేయడం అనేది అజాగ్రత్తగా లేదా ప్రమాదకరమైన ప్రవర్తనగా పరిగణించబడే అవకాశం ఉంది. సంజుపై పడనున్న వేటేంటి? ఒకవేళ మ్యాచ్ రిఫరీ దీనిని తీవ్రంగా పరిగణిస్తే సంజు మ్యాచ్ ఫీజులో 50% కోత విధించొచ్చు. అతని ఖాతాలో డీమెరిట్ పాయింట్లు చేరవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ గతంలోనే డీమెరిట్ పాయింట్లు ఉంటే ఇంగ్లాండ్ తో జరగబోయే హై వోల్టేజ్ సెమీఫైనల్ కు సంజు దూరం కావాల్సి రావచ్చు. మార్చి 5న వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ జరగనుంది. ఇలాంటి కీలక సమయంలో సంజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూసి దేశాన్ని గెలిపించిన ఆనందంలో చేసిన చిన్న పనిని ఇంత పెద్ద వివాదం చేయేలా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సంజు శాంసన్ ప్రదర్శన భారత్ ను టాప్ 4 లో నిలబెట్టింది. కానీ ఇప్పుడు అందరి చూపు ఐసీసీ రిపోర్ట్ పైనే ఉంది. మరి మన హీరో సెమీఫైనల్ బరిలో ఉంటాడా లేక నిబంధనల ఉచ్చులో చిక్కుకుంటాడా? వేచి చూడాల్సిందే. క్రికెట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ News9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం. News9 వార్తలకి స్వాగతం. ముదోల్ నియోజకవర్గంలోని ఆగని ఇసుక దందా, నిబంధనలు గాలి కొదిలేసి ఇసుక మాఫియా అక్రమ రవాణా, నిర్మల్ జిల్లాలో ఖజానాకు గండి కొడుతున్న ఇసుక దొంగలు. అధికారుల అండదండలు ఉన్నాయా? చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా పంచ విసురుతుంది. ప్రభుత్వ సంపదను పగలు రాత్రి తేడా లేకుండా కొల్లగొడుతూ నిబంధనలకు పాతర వేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు కళ్ళున్నా చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారా లేక ఈ అక్రమ దందాలో వారికి కూడా వాటాలు అందుతున్నాయా? ఇప్పుడు ఇదే అంశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లా చిట్యాల మరియు మంజులాపూర్ నుంచి తాంసా వెళ్లే మార్గ మధ్యంలో ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుంది. ఇక్కడ శివారు ప్రాంతాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మండల రెవెన్యూ అధికారుల కళ్ళు గప్పి కాదు వారి కళ్ళ ముందే దర్జాగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. రోజుకు 10ల సంఖ్యలో ట్రాక్టర్లు నిర్మల్ పట్టణానికి ఇసుకను తరలిస్తున్నాయి. అంతేకాదు గ్రామ శివారులో రహస్యంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఇది కేవలం ఇసుక తరలింపు మాత్రమే కాదు, ప్రభుత్వ ఖజానాకు వేస్తున్న భారీ కన్నం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తుంటే అధికారులు మాత్రం మాకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, నిందితులపై కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాల కంటే మాఫియా ఇచ్చే మామూలే ముఖ్యమన్నట్టుగా ఉంది వారి తీరు. అధికారులు ఈ నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియాతో చేతులు కలిపి అధికారులే ఈ దందాను నడిపిస్తున్నారా అని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఈ ఇసుక దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ ఇసుక దోపిడీ ముదోల్ నియోజకవర్గాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ మరిన్ని వివరాలు అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్.
నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాలలో హోలీ సంబరాలు. జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల లోకంలో మునిగి తేలుతున్న జిల్లా కేంద్రం. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతానికి మనం జగిత్యాల జిల్లా అరవింద్ నగర్లో ఉన్నాము. ఇక్కడ హోలీ జరుపుకుంటున్న కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హోలీ ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు? హోలీ పండుగ ఎప్పుడు ఇలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటాం. హోలీ కేవలం రంగుల పండగ మాత్రమే కాదు, ఇది స్నేహం, ఆనందం మరియు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ వసంతోత్సవం నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ పాత గొడవలను మర్చిపోయి స్నేహ హస్తాన్ని చాటారు. నృత్యాలు, కేరింతల మధ్య ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జగిత్యాల పురవీధుల్లో సందడి చేశారు. మొత్తానికి జగిత్యాల జిల్లా కేంద్రం రంగులమయంగా మారిపోయింది. ప్రజల ముఖాల్లో ఆనందం, ఉత్సాహం ఉట్టిపడుతోంది. అందరికీ మరోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలో హోలీ పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. పండుగ పేరుతో అతిక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ నుంచి పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. పండగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్లూ కోట్స్ మరియు పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సిపి ఆదేశించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టించేందుకు నగర వ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఇష్టం లేని వారిపై రంగులు పూయడం, పాదాచారులు మరియు వాహనాలపై రంగులు చల్లడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రసాయన రంగులకు బదులు ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని ప్రజలకు సూచించారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయబడతాయి. ఇక ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పీస్ కమిటీల సమన్వయంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే 100కి డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు సిపి తప్సీర్ ఇక్బాల్ తో పాటు జాయింట్ సిపిలు శ్వేత, విజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.